ఇప్పుడు మనం మెట్ల పైకి వెళ్తున్నాం అంటే దాదాపు మిద్దె మీదకి వెళ్తున్నాం. కింద మెట్ల కింద ఒక చిన్న ప్లేస్ వచ్చింది. దాన్ని మనం ఏం చేసామంటే ఒక చిన్న వాష్రూమ్ గది, అంటే గెస్టులు కానీ ఎవరన్నా వచ్చినా బయటి వాళ్ళు వస్తే ఇది ఇక్కడున్న వాష్రూమ్ని యూజ్ చేసుకుంటారు. అంటే అది లోపల ఉన్న వాష్రూమ్ అనేది ఇతరులకి ఎలో ఉండదు, ఓన్లీ ఫ్యామిలీ అంటే మన ఇంటి వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇవి మెట్లు దాదాపు మ్యాక్సిమం 3 అడుగులు ఉండాలి. కానీ మా బేల్దారి ఏం చేశాడంటే 2.5 అడుగు పెట్టారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి మెట్లు కట్టేటప్పుడు ఎప్పటికైనా 3 అడుగులు పెట్టించుకోండి. ఎందువల్ల అంటే ఎక్కువ ప్లేస్ వస్తే మెట్లకి మనము ఇవి పెట్టంగా, అంటే ఇవి ఉంటాయి కదా సైడ్, ఇవి పెట్టంగా కొంచెం అటుపక్క అర్ధ అడుగు ఇటుపక్క అర్ధ అడుగు పోతుంది. అప్పుడు మనకు మ్యాక్సిమం 2.5 ఫీట్ అనేది దొరుకుతుంది. అందువల్ల మనం ఏదైనా సామాన్ తీసుకోవడానికైనా ఎంతగానో వీలుగా ఉంటుంది. ఇప్పుడు పైకి వెళ్దాం, అంటే ఇప్పుడు టాప్ అంటే ఫ్లాప్ మీదకి పైకి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇవి చూశారు కదా, ఇది మొత్తం టోటల్ పిల్లర్స్ 12 ఉన్నాయి. ఈ 12 పిల్లర్స్ ఉన్నాయి. ఈ 12 అనేవి చెడిపోకుండా, అంటే సిలుం పట్టకుండా అవి మనం నెక్స్ట్ తరానికి ఉపయోగపడే విధంగా మనం వీటిని పిల్లర్స్ని వేయటం జరిగింది. అంటే నెక్స్ట్ తరం అంటే సపోజ్ ఫ్యూచర్లో మనం పైన అంతస్తు కట్టుకునే విధంగా డమ్మీ, ఇవి చూస్తున్నారు కదా డమ్మీ, ఈ పోల్స్ అనేవి డమ్మీవి, అంటే లోపల ఈ పోల్స్ డమ్మీవి, లోపల అనేది కంకరతో నింపబడి ఉంటుంది. ఎందువల్లంటే కంకరతో నింపామంటే ఇవి అనేది దాదాపు సిలుం పట్టవు, సేఫ్టీగా ఉంటాయి. ఫ్యూచర్లో మనం వాటికి రాడ్లు యాడ్ చేసి మనం ఇంకొక స్లాబ్ వేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ డమ్మీ పోల్. ఇలానే ఎవరికైనా కావాలనుకుంటే ఇలా చేపించి పెట్టుకోండి. ఎందుకంటే మీరు వదిలేశారా అవి సిలుం బట్టి తుప్పు పడతాయి. అందువలన మీరు కింద పిల్లర్ వేసినా ఏమీ ఉపయోగం ఉండదు. అలానే చిన్న సింపుల్లో ఒక ట్యాంక్ అనేది 1000 లీటర్ ట్యాంక్ అనేది బిగించడం జరిగింది. అది మామూలుగా అంటే 2 విధాలుగా నేను బిగించడం జరిగింది. ఒకటి అనేది ఇది మోటార్ ద్వారా నీళ్ళు అనేవి పైకి ఇన్పుట్ ద్వారా నీళ్ళు అనేవి రావడానికి కూడా బిగించడం జరిగింది. అలానే ఇది హెయిర్, అంటే మన ప్రెజర్ వాల్ ఎలానో వీటికి హెయిర్గా ఉంటుంది. ఎందుకంటే మన వాటర్ అన్ని నలుమూల పోవటానికి ఇంట్లోకి ఈ ఎయిర్ పైప్ అనేది బిగించడం జరిగింది. అలానే దీనికి ఇంకొక టైప్ కూడా బిగించాం. మనం బోరు వాటర్ అనేది ఇక్కడనే మాకు దగ్గరలో ఒక బోరు ఉంది. ఆ బోరు వాటరు మనం మామూలుగా ఇంట్లోకి కుళాయి పట్టుకుని దానికి అక్కడ అటాచ్ చేసి పైప్ కింద అటాచ్ ఉంటుంది. దాన్ని అటాచ్ చేసి లింకప్ చేస్తే డైరెక్ట్ ట్యాంకీలోకి వాటర్ వస్తాయి. 2 ఉపయోగాలు ఉన్నాయి. అందువలన దీన్ని సింప్లిసిటీగా మామూలుగా అనేది ట్యాంక్ అనేది బిగించడం జరిగింది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ.